గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ప్రజలపై, ప్రజల మనస్సులపై తీవ్ర ప్రభావము చూపిస్తున్న మీడియా. ఒక రకంగా ప్రజలను బానిసలుగా చేసుకున్న మత్తు పదార్థము అన్న ఆశ్చర్యం లేదు. అంతగా ప్రజలు ఈ సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యారు. అది ఒక వ్యసనంగా తయారయ్యింది. ప్రజలకు ఇప్పుడు ఇంటర్నెట్ సదుపాయము బాగా అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. ఫేస్బుక్ అని, యూట్యూబ్ అనేసి, ఇన్స్టాగ్రామ్ అని, ఇలా అనేక రకాలైన సోషల్ మీడియా అకౌంట్స్, సోషల్ మీడియా ఛానల్స్ చాలా ఉన్నాయి. ప్రజలు కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ప్రజలు పత్రికలలో వచ్చే వార్తల కంటే కూడా సోషల్ మీడియాలో వచ్చే వార్తలనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఆ వార్తల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. రాజకీయ పార్టీలు కావచ్చు, యువత, మహిళలు, వృద్ధులు, ఇంకా ఇతర రంగాలలో ఉన్న అనేక కోట్ల మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఈ సోషల్ మీడియా ప్రజల జీవితాలపై, ప్రజల జీవన విధానంపై బాగా ప్రభావం చూపుతోంది. ఈ ప్రభావం ఎంతలా అంటే, సోషల్ మీడియాలో ఒక వార్త వస్తే ఆ వార్త కరెక్టు అనేంతగా, అసలు ఆ వార్త నిజమా కాదా అనే ఆలోచన కూడా చేయకుండా ప్రజలను ఆలోచన శూన్యులుగా చేస్తోంది. ఇది ఇంకా ముదిరి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ అయితే ప్రజలను మతమౌఢ్యులుగా, బుద్ధిమాంద్యులుగా కూడా మారుస్తున్నాయి. ఈ సోషల్ మీడియా ఛానల్స్కు కావలసింది వారికి లైకులు, షేరింగ్లు, సబ్స్క్రైబర్లు. దానికోసము ప్రజలను విచక్షణ రహితులుగా, ఆలోచన శూన్యులుగా మారుస్తున్నారు. ఫలానా తేదీన ఫలానా రాశిలో ఆ గుడికెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకుంటే కోటి పూజలు చేసిన పుణ్యము అని సోషల్ మీడియాలో వస్తుంది. ఇంకేముంది, పొలోమని ఆ ప్రజలు ఏ మాత్రమో ఆలోచన చేయకుండా పొలోమని ఆ గుడికెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకోవడము. అంతే. రద్దీలు, ఆ రద్దీ వలన తొక్కిసలాటలు, మరణాలు. మొన్న కుంభమేళాలో జరిగింది కూడా ఇదే. అదే రోజున, ఆ తేదీనే, ఆ సమయానికే ఉదయము తెల్లవారుజామున 3 గంటలకు చీకటిలో నదీ స్నానము చేస్తే చాలా పుణ్యం వస్తుందని ప్రచారం జరిగింది. ఇంకేముంది, కోట్ల మంది ప్రజలు కుంభమేళాకు ప్రయాణము, తొక్కిసలాటలు, మరణాలు జరిగాయి. సాధారణంగా ప్రతిరోజు, ప్రతి తేదీన ఏదో ఒక తిథి, రాశి, నక్షత్రం ఉంటుంది. ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇది సాధారణంగా మన క్యాలెండర్లో జరిగేదే. అందులో ప్రత్యేకత ఏమీ ఉండదు. కానీ ఈ కొన్ని ఛానళ్ళు వారి రేటింగుల కోసం ప్రజలను బుద్ధిమాంద్యులుగా చేస్తున్నారు. ఏమాత్రమో ఆలోచించకుండా, వెనక ముందు చూడకుండా ప్రయాణాలు. దాని ఫలితంగా రద్దీలు. ఈ అధిక రద్దీ వలన ఏర్పాట్లలో వైఫల్యాలు. దీనివలన తొక్కిసలాటలు, మరణాలు. ఈ మధ్యన ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమైపోతున్నాయి. ఇవి ఏ గుళ్ళో చూసినా, ఏ దైవ కార్యము జరిగినా, ఏదైనా కుంభమేళా లాంటి కార్యక్రమం జరిగినా, మన దేశంలో ఇలాంటి సంఘటనలు ఈ మధ్యన సర్వసాధారణమైపోతున్నాయి. దీనికి ఒక రకంగా కారణము, ఇలా ప్రజలని తప్పుదారి నడిపించడానికి కారణము, ప్రజలను ఇంతగా తప్పుదోవ పట్టిస్తున్నవి కొన్ని ఇలాంటి సోషల్ మీడియా ఛానల్సే. తేదీల గురించి 11, 11, 11, 12, 12, 12 ఇలాంటి తేదీలు సాధారణంగా వస్తూనే ఉంటాయి. కానీ
ఆ తేదీలకి ఏదో ప్రత్యేకమైన విశిష్టత ఉందని, ఆ తేదీలు పవిత్రమైనవని, అద్భుతమైనవని ప్రచారాలు. ఇలాంటి ప్రచారాలు అమాయకమైన ప్రజల మీద తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. అమాయకపు ప్రజలు ఇలాంటి ప్రచారాలను గుడ్డిగా నమ్మేస్తున్నారు, ఆలోచన శూన్యులవుతున్నారు. దాని ఫలితంగా దుర్ఘటనలు సంభవిస్తున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయి. కనీసం ఇక నుంచైనా సోషల్ మీడియాలో ఏ వార్త వచ్చినా, ఏ విశేషం గురించి వచ్చినా కొంచెము ఆలోచన చేసి ముందు వెనుక చూసి నిర్ణయాలు తీసుకోండి. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.